మనకి ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్ ఎందుకు అంతా మనకి యాన్యువల్ రోజున చైర్మన్ గారు కొంచెం చేదస్తాడు అందరు ఎందుకని. సో నా ఉద్దేశం ఏంటంటే, మరి మీ అందరికి ఇప్పుడే లా గురించి చెప్పారు, లాకి మనకి సంబంధం ఏంటని నేను చూస్తున్నాను. ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఉన్నారు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, చట్టం అనేది ఎవరికైనా ఒకటే, చదువుకున్నవాడికైనా చదువుకున్నవాడికైనా. ఇప్పుడు చిన్నపిల్లలు తెలిసి కానీ తెలియక కానీ నుప్పులో చేయబడ్డదని అని తల్లి చెప్తుంది. వాడు తెలిసి పెట్టినా తెలియక పెట్టినా చెయ్యి కాలుతుంది. జనరల్గా మన ఇండియాలో చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఇద్దరికి కూడా ద అవేర్నెస్ అబౌట్ ది లా ఈజ్ వెరీ వెరీ లో. అందుకనే అందరూ కూడా చట్టాలని ఫాలో అవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. దట్స్ నాట్ కరెక్ట్. దానివల్లే చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ చాలా పిటి కేసెస్లో కానీ యాక్సిడెంట్ కేసెస్ కానీ ఈ డ్రగ్స్ మన భారతదేశం యొక్క గతిని మార్చిన గొప్ప వ్యక్తి ఆయన. నాట్ ఓన్లీ డిఆర్డిఓ చీఫ్, నాట్ ఓన్లీ సైంటిఫిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలా మంది చేశారు. వారిలో లేనటువంటి గొప్పతనం, అబ్దుల్ కలాం గారు అనే గొప్ప విశిష్టత ఏం తెలుసా బాబు? రైట్, ఈ ప్రపంచ దేశాలన్నిటికీ ఒక హెడ్ ఉంటుంది, ఐక్యరాజ్య సమితి అని, యుఎన్ అంటారు, యునైటెడ్ నేషన్స్. ఆ ఐక్యరాజ్య సమితిలో అంతకుముందు భారతదేశానికి మెంబర్షిప్ లేదు. భారతదేశం అంటే వాళ్ళ దృష్టిలో అంటే అగ్రరాజ్యాలు అంటే అమెరికా, లండన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, ఈ దేశాలన్నీ కూడా చాలా బలమైన రాజ్యాలు అనుకునేవాళ్ళు. మరి అబ్దుల్ కలాం గారు పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపి అటామిక్ వెపన్స్ని మన డిఫెన్స్లో చేర్చిన తర్వాత అప్పుడు వాళ్ళు గుర్తించారు భారతదేశం కూడా చాలా బలమైన రాజ్యం, చాలా శక్తి సంపదమైన రాజ్యం అని గుర్తించి ఒక వ్యక్తి, అప్పుడు 100 కోట్ల జనాభా కలాం గారు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి 100 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశం యొక్క స్టేటస్ని మార్చాడు. చాలా మంది అంటారు, అబ్బా మన అనకాపల్లిలో పుట్టారా బాయ్, అమెరికాలో పుట్టుంటే మన లైఫ్ వేరే ఉండదు, నర్సీపట్నంలో పుట్టారా బాయ్, న్యూయార్క్లో పుట్టుంటే వేరే. ద నాలెడ్జ్ ఈజ్ ఎ పవర్, నాలెడ్జ్ ఈజ్ ఎ పవర్. అండర్స్టాండ్? నాట్ యువర్ పొలిటికల్ పవర్, నాట్ యువర్ మనీ పవర్, నాట్ యువర్ ఫ్యామిలీ పవర్, ఓన్లీ ద నాలెడ్జ్ ఈజ్ పవర్. మీరు ఒకప్పుడు చూడండి, ప్రపంచంలో ధనవంతులు ఎవరు ఉండేవాళ్ళు, ఇండియాలో ధనవంతులు ఎవరు ఉండేవాళ్ళు. ఇండియాలో ఒకప్పుడు ధనవంతులు అంటే ఎవరు? కింగ్స్ ఉండేవాళ్ళు. విజయనగర మహారాజు, బొబ్బిలి మహారాజు, అవునా కదా, పోయారు. తర్వాత జమీందారులు ఉండేవాళ్ళు. ఆ జమీందారులు పోయిన తర్వాత వీళ్ళు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు, టాటాస్, బిర్లాస్, తర్వాత ఇప్పుడు అదానీస్, అంబానీస్, అంటే వీళ్ళంతా కార్పొరేట్ వరల్డ్, దే హ్యావ్ బికమ్ రిచెస్ట్. కానీ ఇప్పుడు చూడండి, మన ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ గొప్పవాళ్ళు ఎవరు అంటే, ఒక స్టార్టప్ ఐడియాస్ తోటి ఎవరైతే వచ్చారో వాళ్ళు దే హ్యావ్ బికమ్ ఏ మిలినియర్స్ అండ్ బిలినియర్స్. ఆర్ ఏబుల్ టు ఫాలో అన్నాడు. వాటిల్లో మన ఇండియాలో కానీ ఏషియాలో కానీ ప్రపంచంలో కానీ తీసుకుంటే టాప్ 100 రిచెస్ట్ సుమారు 26 సంవత్సరాల క్రితం ఈ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అప్పుడే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రీయూనిజన్ పాలిస్తుంది, మన ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ గారు గౌరవనీయులు అప్పుడు మంత్రి గారు అయినభర్తి గారు మరి ప్రోత్బలంతో పెట్టడం. ఈ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమారు ఒక 10,000 మంది ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాలు 15 లక్షలు 10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యను అందించే అవకాశం కల్పించారు. దానికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి, అలాగే తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అధ్యాపకులకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు గెస్టులుగా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ చదువుకోవాలని గతంలో కాకినాడలో, విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చారు. అటలా నుండి ఇటలలో 100 కిలోమీటర్లు డిస్టెన్స్. తర్వాత మరి ఈ రోజున ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా వస్తున్నాయి. ఒకప్పుడు మరి మనం ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాల ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది.
అలాంటిది రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఈ లోకల్ ఎవరో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా రాబోయే ఫ్లైట్ అనేవిస్లో మరి స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఐటీ మినిస్టర్ కానీ సీఎం కానీ అందరూ కూడా వైజాగ్ డెవలప్ చేయాలి, ఐటీ పరంగా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఒక మంచి పారిశ్రామిక ప్రాంతంగా కానీ ఒక ఐటీ డెవలప్మెంట్ ప్రాంతంగా కానీ అభివృద్ధి చెందుతుంది. మరి అప్పుడు ఇది 4వ కాలేజ్ ఈ 6 జిల్లాలో 25 ఏళ్ళ క్రితం ఇవాళ 40 కాలేజీలు ఈ 6 జిల్లాల్లో. మరి వేలాది మంది విద్యార్థులు ఉన్నారు, మంచి ప్రతిభావంతమైన విద్యార్థులు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విద్యాపరంగా ఉపాధిపరంగా కానీ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవంతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా రాబోయే రోజుల్లో ఒక విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకెళ్ళి దీన్ని మరింత పరిధిని పెంచాలి, మరిన్ని కోర్సులు పెట్టి మరింత మనకి ఎక్కువ మందికి మరి ఇవాళ విద్యని అందించాలని నేను ఆలోచన. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో దీన్ని ఒక విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకుని తెలియజేసుకుంటూ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో నన్ను ముఖ్య అతిథిగా అయితే ఈ వాతావరణం చూసిన తర్వాత ఈ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం, ఎక్కువ మందికి ప్లేస్మెంట్లు రావడం, అలాగే ఇక్కడ ఒక క్రమశిక్షణయుతమైన ఇంజనీరింగ్ విద్య నేర్పడం అవంతి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ విద్యా సంస్థ ఎంతగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈయన ఈ అవంతి ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రస్తుతం ఉన్న అవకాశాల దృష్ట్యా దీన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చి మరింతగా విద్యార్థులకి అవంతి శ్రీనివాస్ గారు సేవ చేస్తారని ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్